నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్య క్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 64 తిరుక్కడిగై షోలింగపురం. మూలమూర్తి యోగ నరసింహస్వామి భక్తోచితన్ అక్కర్కణిగా పిలుస్తారు. ఉత్సవమూర్తి భక్తవత్సల పెరుమాళ్. తాయారు అమృతవల్లి, అమృత ఫలవల్లి, అమృతం లాంటి ప్రయోజనాలను ఇచ్చే తల్లి అన్నమాట. విమానం సింహకోష్టాకృతి విమానం. తీర్థం అమృత తీర్థం తక్కాం పుష్కరిణి. పురాణం విష్ణు పురాణం. ఆగమం వైఖానస ఆగమం. చెన్నై నుండి 20 కిలోమీటర్ల దూరంలో తిరుప్పుట్కుడి దివ్యదేశం వెళ్లే దారిలో ఈ చోళసింహపురం ఘటికాచలం కోవెల ఉంటుంది. తొండైనాడు దివ్యదేశాలలో చివరిది. చోళరాజు శివలింగ ఆలయాన్ని నిర్మించి చోళేశ్వర ఆలయం అని పేరు పెట్టాడు. చోళలింగ, చోళసింహపురం ఇప్పుడు షోలింగూరుగా పిలుస్తారు. పురాతన పేరు తిరుక్కడిగై. దీనిని ఘటికాచలం అని కూడా పిలుస్తారు. ఘటిక అంటే కాల వ్యవధి, అచలం అనగా చలించనిది అని అర్థం. ఇక్కడ సప్తర్షులకు ప్రహ్లాదునికి 24 నిమిషాల్లో దర్శనం ఇచ్చారని, అందువల్ల నరసింహునికి 24 నిమిషాలు ప్రార్థన చేసే ఏ భక్తుడైనా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారని చెప్తారు. మరొక పురాణం ప్రకారం విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి హోదా పొందటానికి ఎంత ప్రయత్నించినా అవలేదు. చివరికి ఇక్కడ 24 నిమిషాలకే నరసింహుడు ఆయనని ఆశీర్వదించి ఆయనకి బ్రహ్మర్షి హోదా ఇచ్చారని, అందుకే ఆయన అడుగుజాడలను అనుసరించి సప్తర్షులు కూడా ఇక్కడ తపస్సు చేశారని కథనం. 1300 మెట్లు లేదా రోప్వే ద్వారా చేరుకోవచ్చు. రోప్వే ఈ మధ్యనే నిర్మించారు. సాలగ్రామ రాళ్లతో పొదిగిన దండతో అలంకరించబడి నరసింహస్వామి పెద్ద విగ్రహంతో అద్భుతంగా యోగ నరసింహునిలా దర్శనమిస్తారు. స్వామివారిని సేవించడానికి గుడిలోకి అడిగడగానే ఎడమ వైపు ముందు మందిరంలో అమృతవల్లి తాయారు కనిపిస్తారు. గరుడు స్వామి ముందు నిలబడి ఉంటారు. తిరుమంగయాళ్వార్లు, పేయాళ్వార్లు స్వామివారిని స్తుతిస్తూ 4 పాశురాలను పాడారు. ఈ పట్టణంలో ప్రవేశిస్తూనే మనకి 2 కొండలు కనిపిస్తాయి. వీటిని పెరియమలై, చిన్నమలైగా పిలుస్తారు. యోగ నరసింహస్వామి పెరియమలై మీద, యోగాంజనేయ స్వామి చిన్నమలై మీద దర్శనమిస్తారు. అమ్మవారిని ఇక్కడ కుబేరుడు ప్రతిష్టాపన చేశారని చెప్తారు. కొండ కింద ఊరిని కొండపాళ్యంగా పిలుస్తారు. 750 అడుగుల ఎత్తులో 1305 మెట్లు ఉంటాయి స్వామివారిని చేరుకోవాలంటే. ఇప్పుడు రోప్వే ఉందన్నమాట. స్వామివారు ప్రశాంతమైన రూపంలో ఉన్న భగవంతునిగా పూజించారు. తిరుమంగయాళ్వార్లు ఆయనను థక్కర్ అనగా చాలా ప్రశాంతమైన రూపంలో ఉన్న భగవంతునిగా పూజించారు. స్వామిని చూసిన ఆళ్వార్లు ఆయన్ని అక్కక్కణి అని పిలిచారంటే చాలా తీయని పండు అని అనమాట. అమృతోపమస్తు అంటారు కదండి, అమృతోపం లాగా. మూలమూర్తికి తిరుమంజనం శుక్రవారం, నృసింహస్వామి జయంతికి చేస్తారు. నరసింహస్వామికి ఎదురుగా ఉన్న కిటికీ ద్వారా స్వామి యోగాంజనేయ స్వామికి ప్రతిరోజు దర్శనం ఉంటుందన్నమాట. అలా దర్శిస్తారు. ఆంజనేయ స్వామి యోగ భంగిమలో చాలా అరుదుగా మాత్రమే దర్శనం చేసుకుంటాం. ఈ క్షేత్రంలో స్వామి యోగాంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. 4 చేతుల్లో ఆంజనేయ స్వామి శంఖం చక్రం పట్టుకుని చతుర్భుజ యోగాంజనేయ స్వామిగా పశ్చిమ దిశగా కూర్చుని ఉంటారు. ప్రతి ఆదివారం ఆయనకు అభిషేకం చేస్తారు. యోగ ముద్రలో జపమాలతో దర్శనమిస్తారు. ఇంద్రద్యుమ్న మహారాజు ఒక జింకను వేటాడి ఆ జింక ఆయనను కన్నీళ్లతో చూడగా ఆయన పరివర్తన చెందారు. ఒకసారి ఇంద్రద్యుమ్నుడు కుంభోధరుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తుండగా ఇక్కడ దేవతలు ఆయుధాలు ఇవ్వగా నరసింహస్వామి ఆంజనేయ స్వామి రాజుకి సహాయం చేయమని అడగగా 4 చేతులు ధరించి అదే రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. రామావతారం ముగింపు సమయంలో శ్రీరాముడు ఆంజనేయ స్వామిని తనతో పాటు రమ్మన్నారు. కానీ ఆయన షోలింగూరు వెళ్లి సప్తర్షులకు కాలకేయ అనే రాక్షసులు ఆటంకం కలిగిస్తున్నందువల్ల రాక్షసుని వధించమని శంఖం చక్రం గద ఆంజనేయ స్వామికి ఉన్నందువల్ల శంఖ చక్రాలను ఇచ్చారని చెప్తారు. తర్వాత నరసింహుడు కలియుగాంతం వరకు భక్తులను ఈ ప్రదేశంలో ఉండి ఆశీర్వదించమని ఆదేశించారు. కలియుగాంతంలో నరసింహస్వామి ఆంజనేయ స్వామికి మోక్షం ఇస్తానని మాట ఇచ్చారు. ముందుగా అమృతవల్లి తాయారిని దర్శించుకుని తర్వాత నరసింహుని దర్శించుకోవాలి. కొండ పాదాలు మరియు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 2 మంటపాలు ఉంటాయి. ఈ పట్టణం చుట్టూ అనేక పవిత్ర తీర్థాలున్నాయి. వాటిలో బ్రహ్మ తీర్థం ముఖ్యమైనది. బ్రహ్మ 5 తలలలో శివుడు ఒకటి చీల్చినప్పుడు తరువాత ఈ ప్రదేశానికి వచ్చి
ఒక కొలను త్రవ్వి బ్రహ్మ 5వ తల పెరిగే వరకు యోగ నరసింహస్వామిని పూజించారు. ఇది అన్ని పాపాలను అనారోగ్యాలను నివారిస్తుంది. బ్రహ్మతీర్థం, ఆంజనేయ తీర్థం, వాల్మీకి తీర్థం, ఋషి తీర్థం, చక్రతీర్థం అని తీర్థాలుంటాయి. వీటిని తక్కన్ కులంగా పిలుస్తారు. హనుమంత తీర్థం ఆంజనేయ స్వామి తవ్వించారని చెప్తారు. వాల్మీకి ఋషి 8700 సంవత్సరాలు తపస్సు చేశారని, తర్వాత నరసింహస్వామి రామాయణాన్ని రాయమని ఆదేశించారని చెప్తారు. కాలకేయ అనే రాక్షసులు తపస్సుకు ఆటంకం కలిగిస్తున్నందువల్ల వారు రాజుని ప్రార్థించగా ఆయన వీలైనంత సహాయం చేశారు. భూత ప్రేత పిశాచ దోషములను ఆంజనేయ స్వామి తొలగిస్తారు. ఆయన తీర్థాన్ని మన ముఖం మీద చల్లుతారు. ఆంజనేయ స్వామి చేతిలో ఒక బెత్తం లాంటి కర్ర ఉంటుంది. ఆ కర్రతో మన వీపు మీద తట్టడం ద్వారా మనలో ఉన్న సర్వ పాపాలు, రోగాలు, చెడు దృష్టి అన్నీ నశించిపోతాయన్నమాట. ఆంజనేయ స్వామి అంత జయం చేకూరుస్తారు. ఇక్కడికి వెళ్తే ఉత్సవమూర్తిని భక్తోచితంగా పిలుస్తారు. దొడ్డ ఆచార్య సేవ 74 సింహాసనాధిపతులను రామానుజాచార్యుల వారు ఏర్పరిచారు. అందులో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కందాడై వంశానికి చెందిన వారైన 1543 నుంచి 1607 వరకు జీవించిన దొడ్డాచార్య వారసులు ఈ పెరుమాళ్ల సేవలను కొనసాగిస్తున్నారు. దొడ్డాచార్య గొప్ప ఆచార్యులైన మొదలయాండన్ యొక్క మనవడు. ఈయన కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని, దానిలోని గరుడ సేవను తప్పక ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరయ్యేవారు. ఒకసారి ఆయన ఆరోగ్య సమస్యతో వెళ్లలేక విచారపడి షోలింగూరు తీర్థంలో స్నానమాచరించి వరదరాజ పెరుమాళ్ మీద 5 పాశురాలు ఇక్కడ రచించారు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కంచిలో బ్రహ్మోత్సవం 3వ రోజున ఆలయ ద్వారాలు కొంతసేపు మూసివేస్తారు. వరదరాజ పెరుమాళ్ షోలింగూరు వెళ్లి దొడ్డాచార్యుల వారికి దర్శనమిస్తారని చెప్తారు. దీన్ని దొడ్డాచార్య సేవగా పిలుస్తారు. షోలింగూరు ఆలయ ద్వారం వద్ద పరంధాముడు దర్శనమివ్వడానికి ఎదురు చూస్తారట ఆయనకి. దొడ్డాచార్యుల వారికి ఇక్కడ షోలింగూరులో విడిగా సన్నిధి ఉంది. అదే రోజు కంచిలో షోలింగూరులో కూడా గరుడ సేవ జరుగుతుంది. ఈ క్షేత్రాన్ని ప్రార్థనా స్థలంగా పూజిస్తారు. ఇక్కడ స్వామి అన్ని రోగాలను, దోషాలను నివారిస్తారని చెప్తారు. ప్రతి శుక్రవారం 7 గంటలకి అమ్మవారితో స్వామికి ప్రత్యేక అభిషేకం చేస్తారు. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకి ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. అమృతవల్లి తాయారు కొండ క్రిందకి షోలింగూరు వచ్చి ఇక్కడ 2 నెలలు ఉంటారు. తిరిగి కొండ మీదకి కార్తీక మాసం మొదటి రోజున వెళ్తారు. ఆంజనేయ స్వామి గుడి 402 మెట్లు వరకు ఉంటాయండి. వీటి వెళ్ళే దారంతా కూడా కోతులు చాలా ఉంటాయన్నమాట. ఇవి మీరు వెళ్ళేటప్పుడు ఏమి ఆహార పదార్థాలు కానీ, చేతిలో ఏ వస్తువు ఉన్నా అవి తినేవైనా కాకపోయినా కూడా లాక్కు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ కొండ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఆంజనేయ స్వామి కొండ మీదకి రోప్వే లేదండి, ఖచ్చితంగా మెట్లెక్కి వెళ్ళాల్సిందే. షోలింగూరు పెరుమాళ్ గుడికి కూడా ఈ మధ్యనే రోప్వే ఉందన్నమాట. దీనిలోని ఆచార్యులు ప్రతిరోజు 1300 మెట్లు ఎక్కి దిగి పొద్దున సాయంత్రం పెరుమాళ్ళకి సేవ చేస్తారనమాట. అత్యద్భుతమైన సకల పాపాలను, అనారోగ్యాలను, దోషాలను నివారించే అద్భుతమైన పెరుమాళ్ షోలింగూరు నరసింహ పెరుమాళ్ అనమాట. చెన్నై ఎగ్మూర్ నుంచి 7:40కి పొద్దున్న పూట బృందావన్ ఎక్స్ప్రెస్ షోలింగూర్ వెళ్తుందండి. ఇది కరెక్ట్గా 1 అవర్లో వెళ్ళిపోతుంది అనమాట. ఒకే రోజు వెళ్ళి తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది. ఒకరోజు అక్కడ ఉంటే మంచిది. భగవంతుడిని చూడటం ఈజీ, కానీ రోప్వేలో వెళ్ళాలంటే మాత్రం చాలా టైం పట్టేస్తుంది అనమాట. అక్కడ వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు 1 డే అక్కడ ఉండేటట్టుగా ఉంటే బాగుంటుంది. ప్రశాంతంగా హడావిడి లేకుండా దర్శించుకోవచ్చు అనమాట. ఈ ఆలయ వేళలు ఉదయం 6 నుంచి 12:30 వరకు, సాయంత్రం 4:30 నుండి 3:30 వరకు తెరిచి ఉంటాయి. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ఆలయ సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చెన్నైలో వేడి ఎక్కువ కదా. ఈ వాతావరణంలో ఈ టైంలో వెళ్తే గనక కొంచెం అక్కడ అన్ని మెట్లు ఎక్కాలన్నా, రోప్వేలో వెళ్ళాలన్నా, మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి ఖచ్చితంగా మెట్లన్నీ ఎక్కే వెళ్ళాలి. అందుకని భోజనం చేసి మీరు ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ స్టార్ట్ చేస్తే గుడి మళ్ళీ అది కూడా 4:30కే తెరుస్తారు. ఆ టైంకి మీరు అక్కడికి చేరుకోవడానికి వీలవుతుందన్నమాట. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.